చేసుకొని ఈ స్కూళ్ళు చేసి పెడుతున్నాం సార్. ఎక్కడికెళ్ళో ఫైనాన్స్ బాకీలు తెచ్చి అప్పులు తెచ్చి మా చేతులకు తిమ్మిర్లు వస్తున్నాయి. మా కష్టాలు మా బాధలు ఎవరితో చెప్పుకొని ఏడవాలా. ఇంకా మేము గ్యాస్ పోతాం ఇక్కడ ఇక్కడ ఊరేసుకొని పోతాం. నేను నాగారం తెలుగు మీడియం 5వ తరగతి పిల్లలకు మధ్యాహ్నం భోజనం చేసి పెడుతున్నాము. 25 సంవత్సరాల చేసి పెడుతున్నాము. ఈ రోజు మేము చేస్తామని అక్షయ పాత్ర వాళ్ళు వస్తున్నారు. మరి 25 ఏళ్ళు చేసిన వాళ్ళు మేము ఎటు అవ్వాలా? చల్ల చేసినాక మీగడ తినందుకు వస్తున్నారు వేరోళ్ళు. కానీ ఆ మీగడ మేము ఎట్లా తిననిస్తాము? మేము ఎన్ని బాధలు పడుతున్నాము, ఎన్ని కష్టాలు పడుతున్నాము. మెడల గుండ్లు అమ్మేసుకున్నా, కాళ్ళ పట్టగొచ్చులు అమ్మేసుకున్నా, చెవుల కమ్మలు అమ్మేసుకొని కొల్ల కమ్మలు పెట్టుకొని తిరుగుతున్నా సార్. మరి మేమేటో చేసి పెట్టాలా? మా చెక్కలు అంకితం చేసుకొని ఈ స్కూళ్ళు చేసి పెడుతున్నాం సార్. ఎక్కడికెళ్ళో ఫైనాన్స్ బాకీలు తెచ్చి అప్పులు తెచ్చి ఎక్కడెక్కడ బాకీలు తెచ్చి పెడుతున్నాం సార్. మరి ఈ రోజుల మేము ఎక్కడ పోయినా కానీ మాకు జీతం ఎవరు ఉంచుకుంటారు? ఎవరైనా పనికి పిలుస్తారా మాకు సార్? మరి ఎక్కలు అరిగిపోయిన చెంచబట్టి పెట్టి మా చేతులు అంకర్ అయిపోతున్నాయి. మా చేతులకు తిమ్మిర్లు వస్తున్నాయి. మా కష్టాలు మా బాధలు ఎవరితో చెప్పుకొని ఏడవాలా. ఈ రోజుల 10 మంది అంగన్వాడీ వాళ్ళకు చిన్న పిల్లలకు పెట్టేళ్ళకు 18,000 జీతాలుగా ఇస్తున్నారు. వాళ్ళకు పిల్లలకు ఉప్పుతో 9 పంపిస్తున్నారు, గ్యాస్ దాకా పంపిస్తున్నారు. గ్యాస్ లేదా? అది కట్టెల పొయ్యి మీద వంట చేసి పెడుతున్నాం సార్. 2 నెలల సంది చేస్తున్నా, ఎవడు పట్టించుకుంటలేరు సార్. గ్యాస్ కంపెనీకి నిన్న మొన్న ఇప్పుడు వారం 10 రోజుల సార్ తిరుగుతుంటే గ్యాస్ వాడు కేర్ చేయలేదు. నిన్న ఏడుచుకుంటూ వస్తే నిన్న ఇస్తామన్నాడు, ఇప్పటిదాకా గ్యాస్ కూడా రాలేదు సార్. ఒకటే బుడ్డి ఉన్నది సార్. ఆ 2 బుడ్ల కోసం నిన్న 7 మాటలు ఏడుస్తే నిన్న 7 మాటలు రాసిచ్చిండు. మరి ఇప్పటిదాకా గ్యాస్ రాలేదు సార్. మేము ఎట్లా వేసి పెట్టాలా? మాకు 20,000 జీతం ఉందా? 30,000 జీతం ఉందా? మేము ఆటాల జీతం కాస్త రూపాయి ఒక్క పోరడికి ₹1 ఇస్తే ఇప్పటిదాకా చేసి పెట్టినాం. ఇప్పుడు ఏమి 3,000 అవుతుంది. నేను అన్న సంది పన్నోడు చచ్చిపోయినోడు అందరు లేచి కూర్చుంటున్నారు. ఈరోజు అక్షయపాత్ర అయినా వచ్చి నేను చేస్తా అంటారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు అయినా? మేము బాధపడ్డాం, మేము కష్టపడ్డాం. పిల్లలకు ఎరిగినా ఉచ్చబోసినా అలా ముక్కు గారినా మేము కొంగుతో దూడ్చి వాళ్ళకు దగ్గర తీసుకొని మేము లాల పోసినట్టు చేసి వాళ్ళకు తినబెట్టి బుజ్జగించి దగ్గర తీసుకున్నాం సార్. ఈ రోజులలో మా కడుపు మీద మళ్ళీ పోసి వేరులకి ఇస్తామంటే మేము అసలు మేము గ్యాస్ చచ్చిపోతాం. ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోతాం. ఇప్పుడు నాకు భర్త కూడా లేడు సార్. ఇక నేను సాగుకాలంకి వచ్చాను సార్. నాకు ఎక్కడ ఏం ఆధారం లేదు. నేను మధ్యాహ్నం భోజనం చేసుకొని ఆ పిడికడ మెతుకులు పిల్లలలో దీన్ని నేను పొద్దు గడిపినా సార్. ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉన్నది. 9 ఇప్పుడు ఉపాసం ఉన్నాం. ఇప్పటిదాకా తినలేక వచ్చినాం మేము. మాకు లేదు. ఒక టిఫిన్లు బంద్ చేసేయాలా. మేము ఎప్పుడు చేసిన జవ చేసి పెడుతున్నాం, గుడ్డు చేసి పెడుతున్నాం పిల్లలకు వారంకు 3 సార్లు. టిఫిన్ కూడా మేమే పెడతాం, కానీ వేరే వాళ్ళకి మేము ఇయ్యాం. ఈ రోజు తింటామంటే మేము వాళ్ళకి తినలేం. మా బతికేందో చూపిమని. మా బతుకు చాలా చీకట్టు ఉన్నది. ఎక్కడ వేసిన అక్కడ మధ్యాహ్న భోజన కార్మికులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు. నా పేరు దర్శనం గంగాధర్. నేను మాడంపల్లి స్కూల్లో చేస్తాం సార్. ఇది 2002 నుంచి మాకు స్టార్ట్ అయింది. మాకు ₹1 నుంచి మన పిల్లలను మేము సేవ చేస్తున్నాం మంచిగానే. కాబట్టి ఇప్పుడు నేను సీఎం బ్రేక్ఫాస్ట్ అనేది కొత్తగా తీసిర్రు. దాన్ని ఏం చేస్తున్నారంటే హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చేసి ఇది సెంట్రలైజ్ కుకింగ్ సిస్టమ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ డాక్రా గ్రూప్ సంఘాలకు గవర్నమెంట్ ఏమంటుందంటే డాక్రా గ్రూప్ సంఘాలకు లక్షాధికారులు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు డాక్రా గ్రూప్ సంఘాలని మధ్యాహ్నం భోజనాన్ని తీసేస్తే వాళ్ళు రోడ్ల పైన పడతారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,000 చిల్లర కార్మికులు ఉన్నారు. వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుకుంటున్న గవర్నమెంట్ని మేము గుణపాఠం ఒకటే చెప్పాలనుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ కానీ, రాగి జావా కానీ, మిల్క్ కానీ, ఇంకా ఏది అయినా తదితరాన్ని పిల్లలకు సేవ చేయడానికి మేమే సిద్ధంగా ఉన్నాం. మాకే ఇవ్వాలా. ఎట్టి పరిస్థితుల్లో సెంట్రలైజ్డ్ కానీ హరే రామకృష్ణ హరే ట్రస్ట్ వాళ్ళకి ఎవరికి ఇచ్చినా మేము ఉరుక్కునేది లేదు. తగిన దానికి మూల్యం చెల్లించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. నేను నిజామాబాద్ గడ్డ నుండి 19 నంబర్ జీవోని రద్దు చేయాలా, దాన్ని కంప్లీట్ రద్దు చేసి మా పాత ఏజెన్సీలకే ఇవ్వాలని చెప్పి నేను నిజామాబాద్ జిల్లా తరఫున కోరుకుంటున్నాను. ఒకవేళ దీనికి చేయకుండా చేస్తే ప్రభుత్వాన్ని మేము తగిన గుణపాఠం చెప్తాము అని నా ద్వారా తెలియజేస్తున్నాను.